మీరొక దొంగలాగా తప్పు చేసిన దానిలా చూస్తారనే ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలి కుమిలి ఏడుస్తూ చిత్రవద అనుభవిస్తున్నాను. ఇది ఎవరికి చెప్పుకోలేక ఈ పాపాన్ని మోయలేక అలాగని బ్రతకలేక చావలేక ప్రతి క్షణం చేస్తూ బ్రతుకుతున్నాను. పిడుగు లాంటి ఈ విషయం మా అమ్మ నాన్నలకి తెలిస్తే వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతారు. మా అక్కకి జీవితాంతం పెళ్లి కాదు. వాళ్ళని బలి చేయడం కంటే నన్ను నేనే బలి చేసుకుందామని అనుకున్నాను. నీకే తెలియకుండా అలా ఎలాగే? అదే కదా, బాగా గుర్తు చేసుకోవే. ఎలా కనిపిస్తున్నాను మీకు? ఇలాంటి ప్రశ్నలు వేస్తారనే మీతో నేను చెప్పలేదు. నన్ను అడిగి అడిగి విసిగించి చివరికి ఇలాంటి మాటలు అంటారా? అయ్యో, నువ్వు తప్పు చేసావని కాదు, నిన్ను మాయ చేసో మోసం చేసో ఎవరైనా లొంగ తీసుకున్నారేమో అని. ఆ ఉద్దేశంలో అన్నాం తప్ప నువ్వెలాంటి దానివో మాకు తెలీదా ఆనంది? ఈ విషయం అశ్విన్కి తెలుసా? తెలీదు. ఒకవేళ ఇది అశ్విన్ పనా? కనీసం మాతో ముందే చెప్పుంటే అశ్విన్కి నీకు పెళ్లి చేయమని